అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే పర్ణశాలకు వచ్చామండి. కప్పి మేకలు వచ్చేస్తాయి లేకపోతే. ఎందుకండి పర్ణశాలకు వచ్చాము. అబ్బా అరటికి ముగ్గిపోయింది. పక్షులు తినేయటం కూడా అయిపోతుంది. పక్షులకి పలహారం. ఇదొకటి ఏమండి ఏమండి ఇంకోటి వేసింది గెల పైన. ఆ కూర అరిటి ఏమైంది? కత్తి రెడీగా పైన పెట్టుకుని ఉంచుకున్నావా? మామూలే ఈ అరిటే. అబ్బా ఇంటి దగ్గర కర్పూరకి వెళ్ళి తెద్దామని మర్చిపోయాను. కొట్టి గెలపడుకొచ్చేస్తావు రే. ముందు గెలపడుకో గెల కోయిరా. అక్కడ పట్టుకొని కొయ్యి. పడిపోతాయి నువ్వు అలా కొడితే. న్యాచురల్ మామూలు అరటి పళ్ళు అండి ఇది. ఓహో ఇదిగోండి అరటి గెల. అసలు ముగ్గిపోయి అయ్యో ముగ్గిపోయి రాలిపోతున్నాయి. అమ్మా తల్లి ఇదిగోండి. ఓకే థ్యాంక్ యూ. అయ్యా పట్టుకుంటే రాలిపోతున్నాయి. కప్పి ఇదిగో నాన్న. మా ఆంజనేయ స్వామి అనమాట కప్పి. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎరితీపి నాయన కృష్ణయ్య వాళ్ళు తిన్నట్టుగా భావిస్తాను అనమాట. తీసుకోరు ఇంకోటి. మధురాతి మధురం. అతి మధురం అంటారు చూడండి. అవి చిన్న పళ్ళు చాలా ఉన్నాయి. 150 ఉంటాయా అండి? ఉంటాయి. ఓకే ముగ్గిపోయింది అసలు. అది చూడండి అలా పట్టుకుంటే వచ్చేస్తున్నాయి. ఊరి నుంచి వచ్చేసరికి ముగ్గిపోయినాయి. అదే అమృతం అంటే అమృతంలా ఉన్నాయండి. చెప్తే అతిశయోక్తిలా ఉంటుంది కానీ, ఎందుకంటే అవి చెట్టుకే ముగ్గిపోయినాయి కదా. మనం ఏం పండ పెట్టలేదు, ఎరువులు వెయ్యం. ఎలా ఉందో తెలుసా? మనవన్నో మనవరాలనో పెట్టుకుని ఫోటో దిగుతున్నట్టున్నది. మా అరటి గెలతోటి ఫోటో దిగుతున్నాం చూడండి. 100 ఏంటి ఇంకా పైనే ఉంటాయి. అసలు 150 పైన ఉన్నాయండి. అసలు సరదాగా లెక్క పెడదామన్నా కుదరట్లేదు. బాబా దగ్గరికి వచ్చి చూసి అసలు ఎలా లెక్క పెడతాం? ఇంకా ఇలా ఒక్కొక్క పండుని లెక్క పెట్టాలి. మాకు సాయంత్రం వరకు టైం పడుతుంది. ఈ మధ్యలో చూసారా తినేసి పిట్టలు తినేస్తాయండి. ఇగో పండు ఇగోండి. జస్ట్ అంటే మెగలు ముగ్గిపోయి ఇలా రాలిపోతున్నాయి అన్నమాట. చిన్న సైజే కానీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. మా అత్తగారు మామగారు ఉంటే ఎంత సంతోషించేవాళ్ళో. మాకు అరటి చెట్టు ఆనవాయి ఉన్నదండి. అరటి చెట్లు ఎప్పుడూ ఉంటాయి. మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా. మధ్యలో నేను కొంత మిస్ అయ్యాను డ్యూప్లెక్స్ హౌస్ అప్పుడు. కానీ మళ్ళీ ఆనంద నిలయానికి రాగానే అరటి చెట్లు 2 తెచ్చాను. చిన్న చిన్న పిలకలు, కర్పూరకేళి, చక్కెరకేళి. అసలు ఒకదాని తర్వాత ఒకటి గెల వస్తానే ఉంది. నెక్స్ట్ ఇది తీసుకున్నాం సైటు. ఇక్కడైతే 4 రకాల అరటి చెట్లు ఉన్నాయండి. చూపించవే నాని.
ఆ ఫస్ట్దేమో అమృతపాణి, గేట్ పక్కన ఉన్నది అమృతపాణి అండి. ఆ పక్కన ఉన్న వెరైటీ ఏదో చెప్పారు, అది మరి ఏంటో నాకు తెలియదు, అంటే ఇంకా కాయలేదు కదా. ఇదేమో కూరారిటి. నెక్స్ట్ ఇదేమో చక్కెరకేళి. కూరారిటి చక్కెరకేళి రెండు కూడా గెలలు దిగినాయి. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు కోసిందేమో నార్మల్ అరటి. ఇందులో పిలకలే తీసి అక్కడ వేయించాము, అవి కూడా వచ్చినాయి. కూరారిటి అన్నీ కూడా ఇందులో పిలకలన్నీ తీసి సైడ్కి వేయించాం కదా, అవి కూడా వచ్చినాయండి. ఒక కూరారిటి అనుకుంటా. ఆ గెల ఏంటండి, చిన్న గెల వేసింది కదా, కూరారిటి గెలలు కూడా వచ్చినాయి. అంటే అరటి మాకు ఆనవాయి ఉన్నది అని ఎందుకు అన్నానో మీకు అర్థమయ్యి ఉంటుందండి. ఎన్ని చెట్లు ఉన్నా సరే అరటి మాత్రం చక్కమని గెలలు వేసేస్తూ ఉంటాయి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చక్కగా చేతి నిండా పంచుకోవచ్చండి. ఇలా ఏ మామిడి పళ్ళు కాసినాయి అనుకోండి, అందరికీ పంచిపెట్టుకుంటే ఎంత సంతోషిస్తారో కదా అని అనిపిస్తుంది. అంటే ఇవన్నీ న్యాచురల్ కదా. ఇప్పుడు బజార్లో అరటిపళ్ళు అవి దొరుకుతాయి. మాగేయటానికి ఏంటిదండి వేస్తారు, కార్బైట్ వేస్తారు కంపల్సరీ. మీకు బజార్లో దొరికే అరటిపళ్ళకి కార్బైట్ వేసి పండబెడతారు. ఇవి న్యాచురల్ అనమాట. ఆ తల్లి అన్నపూర్ణాదేవి వరప్రసాదం అండి ఇవన్నీ. ఇక్కడ ఆవులు ఉంటాయి అన్నమాట అండి, ఆవుల కోసం తెచ్చాను. ఇదిగోండి ఆవు దూడలు, ఇదిగోండి అమ్మ ఆంబోతు, మంచి నాటు ఆంబోతు అండి. వేసాను నాన్న. అబ్బా వేసా, అటు వేసాను అమ్మా. అయ్యయ్యో, అది చూడు నాలుగుతో ఎట్ట లాక్కుంటుందో. ఉండమ్మా, ఎవరన్నా ఉంటే దగ్గరికి పిలిపిస్తా, దగ్గరికి వేయిస్తా నీకు. అటు కూడా ఉంది, అటు కూడా మొక్కల్లో. అమ్మ అది ఏమండి రండి. ఇది చూడు, ఈ ఆవు చూడు ప్రేమ, కర్రీ ఆవు ప్రేమ. వేయండి, అది లెగిస్తే అందుతుంది. అది పడుకుని ఉంది అమ్మగారు. అదేమో కర్రావు ఇది, అదేమో మంచి జాతిగల ఆంబోతు. నాయన నా శివయ్య, నీకు చేత్తో పెట్టడానికి వీలవ్వట్లేదు నాయన, ఏమనుకోకు. ఏమండి, ఒక 25 అరటిపళ్ళు పక్షులకి, ఓ 25 అరటిపళ్ళు పక్షులకి, ఓ 25 అరటిపళ్ళు గోవులకి. జంట అరటిపళ్ళు కూడా ఉన్నాయి. ఇది అమృతపాణి, ఈ గెల అదొకటి వేసింది తల్లి. అవును, అదొకటి వేసింది. గెడంచిలు తీయించాలి. పనోళ్ళు ఈ గుర్రాలు మరీ దాపెట్టేశారు. ఈ ప్లాస్టిక్ కదా, బ్రేక్ అవుతాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. అది నెమ్మది. లాస్ట్ టైము పనోళ్ళు ఏం చేశారంటే ఆ గుర్రాలని అలాగ పడుకోబెట్టేశారు. వాళ్ళు వేసిన ఆ ప్లాస్టిక్ షీట్ చేయి జాగ్రత్తండి, పైన పట్టుకోండి మీరు. ఆ షీట్ అంతా అవతలకి నెట్టేసినట్టు అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఎక్కడ బ్రేక్ అవు భయపడి మళ్ళీ తీయించాను అనమాట అండి. అవేమో మా వల్ల అవ్వట్లేదు, రోజు వస్తున్నాం కానీ తీయటానికి మా వల్ల అవ్వదు కదా, సాయం ఉండాలి ఎవరు. ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తే తర్వాత సంగతి తర్వాత. ఆవుల గంటలు అన్నమాట. అయ్యా, ఇక్కడంతా మెంతి వేసానండి, మెంతులు వేసాను. మెంతులన్నీ ఇలాగ వచ్చినాయి వరుస వరుస.
ముగ్గిపోయినాయి, కొయ్యటానికి రావట్లేదండి. అదిగోండి ఇక ఇదిగో. అరే అరే ఇంకేం చేస్తామండి, ఎలా కొయ్యగలం అసలు. ఇదిగోండి, ఇదిగో ఇది చూసారా, అంటే దగ్గర కాసేసినవి. అసలు తొక్క కూడా వచ్చేస్తుంది. ఇదిగో అంటే అవి నొక్కుకుని కాసినాయండి. పోన్లేండి, ఆనందం ఏంటంటే పక్షులే కదా తిన్నయి. పోన్లేండి, పక్షులు అవన్నీ కూడా తింటున్నాయి అని అంటే మంచి విషయమే కదా. ఇదిగోండి సౌభాగ్య గారి వాళ్ళ కోసం తీసాను అనమాట ఒక 15 కాయలు. ఇదిగోండి ఇక చెట్టు కొట్టేయాలి. అంటే ఇది కాపు అయిపోయిన తర్వాత అరటి చెట్టుకు ఒక్క గెల వేస్తుంది, తెలుసు కదండి అందరికీ. ఆ గెల అయిపోయిన తర్వాత చెట్టును కొట్టేయాలి. ఇదేమో దారిలోనే మనకి మామిడి, దీనికి ఇలా గట్టు కట్టించాను కదా. మేకలు 2 ట్రిప్పులు తినేసినాయండి చెట్టుని. ఇది సంవత్సరం చెట్టు. ఇప్పుడు మళ్ళీ పూత వేసుకొస్తుంది అన్నమాట. అంతా కూడా వచ్చినప్పుడల్లా ఒకసారి వాటర్ కొట్టేస్తున్నాం, ఎందుకంటే సిమెంట్గా ఉంటుంది కదా. ఈ సిమెంట్ అంతా వదలాలి అంటే టైం పడుతుంది. ఇంకా ఒక రౌండ్ పెయింట్లు ఉన్నాయి, కొద్దిగా బట్టండి పని ఉన్నది, కార్పెంటర్ వర్క్ ఉన్నది అన్నమాట. అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంకొక రౌండ్ పెయింట్ వేయించాలి. కపి జలాది తీసుకెళ్ళిపో, కపి ఎక్కడైనా జలానాది పట్టుకెళ్ళిపోయాను, తీసుకెళ్ళి కార్లో పెట్టి. సౌభాగ్య గారు కూడా అందరికీ తెలిసిపోతున్నారు, రేపటి నుంచి అడుగుతారు సౌభాగ్య గారు ఎవరని. సౌభాగ్య గారు కూడా అన్ని పంచి పెడతా ఉంటారండి. ఇగో కనకాంబరాలు వాళ్ళ పెరట్లో అనమాట. సరే పెట్టుకుందాం అనుకున్నా కానీ దేవుడు చేసి పెట్టుకుంటానండి. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సౌభాగ్య గారు, నాకు ఈసారి కనకాంబరాలు విడిగా ఇవ్వండి. నేను అటొకటి ఇటొకటి కడతాను. దేవుడికి మాల అంటే అటొకటి ఇటొకటి ఇంత మాల, నేను అలా కడతాను. ఈసారి విడి పువ్వులు ఇవ్వండి. ఎప్పుడు కనకాంబరాలతో ఎప్పుడు అలంకరించలేదండి మన దేవుణ్ణి, ఈసారి అలంకరిద్దాం. చాలా బాగుంది. ఇదిగోండి ఇక బయలుదేరుతున్నాము. తాళం వేసేస్తున్నాడు కప్పి. ఇక్కడ ఈ రోడ్డు వేస్తానన్నారు, ఎప్పటికి పడుద్దో రోడ్డు. ముచ్చాలమ్మ తల్లి వెళ్ళిరానా, అరటిపళ్ళు చిన్నగా అన్నీ రాలిపోయి ఉన్నాయి, అన్నీ తినేసాము అని చెప్పి ఆగలేదు. తలుపు కూడా వేసేసి ఉన్నదిలేండి, ముచ్చాలమ్మ తల్లి గుడి తలుపు కూడా వేసేసి ఉంది. మనసులో తల్లిని తలుచుకుని తిన్నాగా ఆవిడకి అందినట్టే. పనులన్నీ అయిపోయినాయండి, బయలుదేరిపోతున్నాము. ఇదిగోండి కప్పీశ్వరరావు, కప్పి ప్రేమబాబు వెనకాల కూర్చున్నాడు. డ్రైవింగ్ ఎవరా అనుకుంటున్నారా? ఇదిగోండి ఈరోజు విష్ణు చక్రం అంకుల్ గారి చేతిలో ఉన్నది, గమనించారా? ఎందుకంటే ఉదయం ప్రేమ గ్రౌండ్ కానీ బయలుదేరిపోయాడు. లేదు నువ్వు కూడా రా అని చెప్పి తీసుకొచ్చామన్నమాట. అందుకని ఆరాంగా వెనక్కి కూర్చున్నాడు అయ్యగారు. ఎండ మాత్రం ముదిరిపోయిందండి, ఇక ఎండలు వచ్చేస్తున్నాయి కదా. కానీ మాకు ఎంత ఎండలు అయినా అండి చల్లగానే అనిపిస్తూ ఉంటుంది. చూడండి పక్క నుంచి పంటకాలం